వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, ఓ సీఐపై హత్యాయత్నం, మహిళపై బెదిరింపుల కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీసుకు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు. ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం పిన్నెల్లిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, ఓ సీఐపై హత్యాయత్నం, మహిళపై బెదిరింపుల కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా, ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చింది. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసిన నిమిషాల్లోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా మే 13న జరిగిన ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన దాదాపు వారం రోజుల పాటు పరారీలో ఉండి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించడంతో తిరిగి మాచర్లకు వచ్చారు. ఈ క్రమంలో నేడు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లి అరెస్ట్ నేపథ్యంలో మాచర్లలో హైటెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరియు మాచర్లలో వాతావరణం ఏ విధంగా ఉంది? పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మరికోసేపట్లో కూడా ఆయన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికోసేపట్లో కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏదైతే ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు గంట సేపు అయింది పోలీసులు అదుపులో తీసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 4 కేసులు డిస్మిస్ చేసింది. 2 సార్లు కూడా ఆయనకి బెయిల్ పొడిగిస్తూ కూడా మరి న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే మరి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాదించారు. ఏదైతే మరి పిన్నెల్లి ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో చాలా తీవ్రంగా పరిగణించింది. ఈవీఎం ధ్వంసం కేసు వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే సుప్రీంకోర్టుకి కూడా ఈ కేసు వెళ్ళినటువంటి పరిస్థితి, ఏదైతే మరి టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తీవ్రంగా పరిగణించింది. ఏదైతే మరి ఏజెంట్లు భయపెట్టి ఈవీఎం పక్కలు కొట్టినటువంటి పూర్తిగా వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే శేషగిరిరావు కొంతమంది మహిళల పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి హైకోర్టు. అయితే 2 సార్లు దీనిపైన వాదనలు జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టులో 2 సార్లు కూడా ముందస్తు బెయిల్ ని పొడిగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బెయిల్ పొడిగించిన తర్వాత కూడా మరి ఆ తీర్పును కూడా రిజర్వ్ చేస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చింది. 4 కేసులకు సంబంధించినటువంటి కేసులు డిస్మిస్ చేసింది. అదేవిధంగా ఆయన్ని అదుపులో తీసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు దీనిపైన పిన్నెల్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ లో లోపల ఏదైతే కాగితాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి రిపోర్టు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన్ని నేరుగా మాచర్ల కోర్టుకి ప్రవేశపెట్టేటువంటి
అవకాశం ఉంది. అయితే మాచర్ల కోర్టుకు వెళ్లేటువంటి దారిలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కార్యకర్తలు ఏమైనా అడ్డుకుంటేటువంటి ప్రయత్నం ఉండొచ్చు అంటే ఆ ఒక అంచనాకి పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు గట్టి భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ మల్లికా ఖార్గే ఆధ్వర్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏదైతే ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లనున్నటువంటి నేపథ్యం ఈ రోజు కూడా ఆయన ముందస్తు బెయిల్ వాదనలు జరుగుతున్నటువంటి సమయంలోనే పోలీసులు తన ఇంటి వద్దకి చేరుకున్నారు. ఏదైతే మన ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో క్లియర్ కట్ గా ఆదేశాలు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు రాగానే కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్ట్ తర్వాత ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఆయన్ని కోర్టుకి ప్రవేశపెట్టిన తర్వాత కూడా మరి రిమాండ్ రిపోర్ట్ జడ్జికి చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా అటు పిన్నెల్లి 4 కేసులకు సంబంధించినటువంటి కేసులు డిస్మిస్ చేయటం, అదేవిధంగా ఆయనకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మరి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం న్యాయవాదులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోనే ఉన్నారు. లోపల రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలని చర్చిస్తున్నారు. మరి ఏదైతే గతంలో కూడా 2014 కూడా ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు కానీ అదేవిధంగా 307 సంబంధించిన అనేక కేసులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. జైలు జీవితం కూడా అనుభవించినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ అనేక మార్లు పొడిగించడం, రద్దు చేయడం వంటి అంశాలకు సంబంధించి కూడా ఒక తీవ్రంగా అటు టీడీపీ కూడా విమర్శలు చేస్తుంది. మరి ఈవీఎం ధ్వంసం కేసులో ఇంతవరకు కూడా మరి అరెస్ట్ చేయలేదంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆయన్ని కోర్టుకు తరలించిన తర్వాత కూడా ఆయనకి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 4 కేసులకు సంబంధించి 307 కానీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా టీడీపీ ఏజెంట్ పెట్టినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఈవీఎం సంబంధించినటువంటి 10 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు పెట్టినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఆయన పైన 10 సెక్షన్ల కింద ఈవీఎం కేసులో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ ఎక్కువ రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 4 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వం కూడా అనుకూలంగా లేనటువంటి టీడీపీ సర్కారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరోసారి ఆయన పైన అనేక కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో పీటీ వారెంట్లు కూడా వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగానే అటు వైసీపీ నేతలు మాజీ మంత్రులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కక్ష సాధింపులు చర్యలు చేస్తుంది. వైసీపీకి గట్టి నాయకుడు అయినటువంటి నేపథ్యంలో ఆయన పైన కక్ష సాధింపుల చర్యలు దిగుతుందంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన 2 అన్నదమ్ములకు సంబంధించినటువంటి వెంకటరామిరెడ్డి పైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. తన అనుచరుల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆ కేసులో సంబంధించినటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి తన తమ్ముడు గాని అదేవిధంగా తన అనుచరులు కూడా మరి వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు ఒక ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సార్లు పొడిగించడం, అదేవిధంగా వాయిదాలు, అదేవిధంగా తీర్పును రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో బెయిల్ అందుతుంది. ఖచ్చితంగా 2 సార్లు బెయిల్ పొడిగించడం కానీ అదేవిధంగా తీర్పును రిజర్వ్ చేసినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి బెయిల్ ఇస్తారని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇలాంటి కేసుల్లో ఏదైతే మరి ఏజెంట్ ని ఎదిరించడం, దాడి చేయడం, వారికి ప్రాణహాని ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈవీఎం ధ్వంసం కేసులో దేశవ్యాప్తంగా వీడియో సంచలనం అయినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు అనేక అంశాలను లేవనెత్తింది. గతంలో జరిగినటువంటి అనేక కేసులు అంశాలని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లి కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవటం, సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ క్రమంలోనే ఈ రోజు కేసు డిస్మిస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేసులో బెయిల్ వ్యవహారం పైన డిస్మిస్ చేసింది 4 కేసులకు సంబంధించినటువంటి మొత్తం కూడా డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలు పోలీసులకు అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా పల్నాడు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎందుకంటే ఎస్పీ ఆఫీస్ పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల అనంతరం కూడా మరి మాచర్ల కోర్టుకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మాచర్ల వెళ్లే సమయంలో ఏమైనా గొడవలు తలెత్తేటువంటి కారణాలు ముందస్తు వారికి సమాచారం అంతే మాత్రం ఒకవేళ నరసరావుపేట కోర్టుకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అమూల్య, రమేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు చెప్పారు ఎస్పీ ఆఫీస్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కూడా చర్చిస్తున్నారని చెప్పేసి, సో మళ్ళీ వాళ్ళు బెయిల్ కి అప్లై చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఒకవేళ బెయిల్ కి కనుక అప్లై చేసినట్టయితే, పిటిషన్ పెట్టినట్టయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అమూల్య, ఈ కేసులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నాన్ వెల్బుల్ కేసులు మొత్తం 4 కేసులకు సంబంధించినటువంటి కేసులు ముద్దాయిగా ఉన్నాడు. ఏదైతే మరి ఈవీఎం కేసు సంబంధించి కూడా అది నాన్ వెల్బుల్ కేసు. అదేవిధంగా 307 కూడా మరి 7 సంవత్సరాలకు సంబంధించిన లోపు సెక్షన్స్ మాత్రమే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 307 కి కేసు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా SC/ST కేసు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసులో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈవీఎం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు పెట్టినటువంటి కేసులో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ కట్ గా మొన్న ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ చేసుకున్నటువంటి పిటిషన్ పైన దానిపైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేనని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు 20 days నుంచి 40 days పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించినటువంటి తీరు అదే న్యాయవాదులు ప్రశ్నించే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఆధారాలతో ఉన్నటువంటి నేపథ్యంలో వీడియో బయటికి రావటం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా కూడా దానిపైన సీరియస్ అయ్యారు. దానిపైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఏదైతే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజల్లో ఒక నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో చాలా తీవ్రంగా పరిగణించాలి ప్రభుత్వం. పిన్నెల్ని వెంటనే అదుపులో తీసుకోవాలని అప్పుడే చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే మనం ముందు కూడా చూసుకోవచ్చు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆయన్ని ఫలితాలకు కూడా హాజరు కాకూడదని కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇలాంటి కేసులో బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే న్యాయవాదులు వారికి సంబంధించినట్టు పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. ముందస్తు బెయిల్ జడ్జికి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యంలో బెయిల్ పిటిషన్ చేసేటువంటి అవకాశం ఉంది. బెయిల్ రిజెక్ట్ చేస్తే వారు మరి హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థాంక్యూ రమేష్.